రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీస్తున్న మూవీ స్పిరిట్. దారి తప్పిన రౌడీ పోలీస్ కథే స్పిరిట్ అన్న ప్రచారం ఎన్నాళ్ళుగానో జరుగుతుంది. ఆల్రెడీ ఆడియో గ్లింప్స్ విన్నా కూడా ఇదే విషయం ఎవరైనా అంచనా వేయొచ్చు. అయితే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ కనిపిస్తుంది. అసలు ఇప్పుడు వచ్చేదే సీక్వెల్ అయితే ఇది నిజంగా రెబల్ స్టార్ వేస్తున్న హీరో కథ కాకపోతే ఏంటి పరిస్థితి? అయినా ఒక సినిమా హిట్ అయ్యాక సీక్వెల్ రావడం కామన్, లేదంటే ప్రీక్వెల్ తీయడం రొటీన్. కానీ మొదటి భాగం రాకుండానే సీక్వెల్ తీస్తున్నాం అంటే ఏంటర్థం? ఇక్కడే సందీప్ రెడ్డి వంగ సూపర్ ప్లానింగ్ ఎగ్జైట్ చేస్తుంది. తన ఆలోచనలు ప్లానింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మరి ఇంతకీ రెబల్ స్టార్ స్పిరిట్ మూవీలో తన తాత కథే చెప్పబోతున్నాడా? తాత కథే స్పిరిట్ అయితే తండ్రి కొడుకుల కథ ఏంటి? అసలు స్పిరిట్ టైటిల్ వెనుకున్న వ్యధేంటి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ వర్సెస్ రెబల్ స్టార్ ఇదే స్పిరిట్ మూవీతో రీసౌండ్ చేయబోతున్న కాన్సెప్ట్. అంటే తన సినిమాకు తానే పోటీనా అంటే కాదు, అలానే తన మూవీలో తనకి తానే విలనా అంటే అది కూడా నిజం కాదు. కానీ మైండ్ బ్లాంక్ చేసే ఐడియాతో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తీస్తున్నాడు. ఆ ఐడియా నచ్చే ప్రభాస్ స్పిరిట్ కోసం బల్క్గా డేట్లు ఇవ్వటమే కాదు, ఈ సినిమా చేసేప్పుడు మరో మూవీ చేయకుండా ఉండేందుకు కూడా ఒప్పుకున్నాడు. ఇంతకీ అంతగా ప్రభాస్కి స్పిరిట్లో నచ్చిన అంశం ఏంటి? కేవలం అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి మూవీలు చూసి సందీప్ రెడ్డి మేకింగ్లో సినిమా ఒప్పుకున్నాడా అంటే కానే కాదు. స్పిరిట్ కంటెంట్ ఏ స్టోరీ లైన్ మీద బేస్ అయిందో బయటకు వచ్చాకే అందులో కిక్కుకి తను ఎంతగా కనెక్ట్ అయ్యాడు అనేది తెలుస్తుంది. ఇక స్పిరిట్ స్టోరీ లైన్ విషయానికి వస్తే స్పిరిట్ బేసిక్గా ఓ రోగ్ పోలీస్ ఆఫీసర్ కదని గ్లిమ్స్ విన్న వాళ్ళంతా ఒక అంచనాకు వచ్చేయచ్చు. కానీ అది నిజం కాదు. స్పిరిట్ మూవీ నిజంగా ఓ రోగ్ పోలీస్ ఆఫీసర్ కథ కాదు, ఓ తాత కథ. స్పిరిట్ మూవీ నిజానికి ఓ కథకి సీక్వెల్ లాంటిది. ఇంతవరకు ఒక సినిమా తీసి అది హిట్ అయితే సీక్వెల్ ప్లాన్ చేయడం చూసాం. ముందే సీక్వెల్ వదిలితే ఎలా ఉంటుంది? అదే స్పిరిట్లో ట్విస్ట్. ఈ మూవీలో హీరో తన తాత కథని చెబుతూ మూవీని మొదలు పెడతాడని తెలుస్తోంది. తృప్తి దీమ్రి కూడా తన తాత కథలో కథానాయికే. ఆ కథనే జైల్లో పడ్డ ఓ పోలీస్ ఆఫీసర్ చెబుతుంటాడు. అలా ఫ్లాష్ బ్యాక్లో తన తాత కథతో మొదలుపెట్టి తాత ఏజ్డ్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలతో స్క్రిప్ట్ నింపేశాడట సందీప్. సో 75 ఏళ్ల వయసున్న రిటైర్డ్ పోలీస్ కథతో స్పిరిట్ మొదలై అదే హీరో ఫ్లాష్ బ్యాక్ యంగ్ వర్షన్తో ప్రీక్వెల్ కథ రాశాడట సందీప్. ఈ రెండు కథల్ని సినిమాలుగా తీసి ఫైనల్గా మనవణ్ణి రివీల్ చేసి తనతో 3వ పార్ట్ తీయాలనేది సందీప్ ప్లాన్ అని తెలుస్తోంది. అంటే స్పిరిట్ ఒక భాగం కాదు, 2 భాగాలు కాదు, మొత్తంగా 3 భాగాలుగా రావచ్చని కాన్సెప్ట్ పరంగా తెలుస్తోంది. దీపికా పదుకొనెని గొంతెమ్మ కోరికలు భరించలేక తనని గెంటేస్తే ఈ సినిమా స్టోరీ లైన్ని తన టీం ఇలా మెల్లిమెల్లిగా లీక్ చేస్తూ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ సందీప్ అన్నట్టు నిజంగా స్టోరీ లైన్ లీక్ అవ్వటం వల్ల ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి కూడా క్యూరియాసిటీ పెరుగుతోంది తప్ప స్పిరిట్కి కొంచెం కూడా ఫరక్ పడట్లేదు.